My dear friends, we have hope today through our Lord Jesus. ప్రియ స్నేహితులారా, మన ప్రభువైన యేసు ద్వారా నేడు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. He's going to strengthen us in our body, strengthen us in our spirit. మన దేహాల్లోను మన ఆత్మలోను ఆయన మనలను బలపరచనయ్యున్నారు. He promises today as per Matthew 16:18. మత్తయి సువార్త 16:18 ప్రకారం నేడు ఆయన మనకు వాగ్దానం చేస్తున్నారు. I will build my church and the gates of hell shall not prevail against it. నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. Today God is going to build his ministry through you. ఈ రోజున దేవుడు మీ ద్వారా తన సేవను నిర్మాణము చేయనయ్యున్నారు. The gates of hell will not prevail against it. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. My friends, you might be struggling saying, I'm so disappointed to do ministry. నా స్నేహితులారా, ఎంతగానో బాధపడుతూ సేవ చేయడానికి నేను నిరుత్సాహం చెంది ఉన్నాను అంటున్నారేమో. I've got personal disappointments. నాకు వ్యక్తిగతమైన నిరుత్సాహములు ఉన్నాయి. I'm not able to bear it. నేను వాటిని భరించలేకపోతున్నాను. I'm not able to minister to anybody. నేను ఎవరికి సేవ చేయలేకపోతూ ఉన్నాను. Or you might be saying, I've gone through humiliation. లేక అవమానం గుండా వెళ్ళి ఉన్నాను అని చెప్తున్నారా? People trying to ridicule me and criticize my ministry. ప్రజలు నన్ను అపహాస్యం చేసి నా పరిచర్యను కించపరుస్తున్నారు అని అంటున్నారా? Or there's no one to support me in my ministry. లేకపోతే నా పరిచర్యలో సహకరించే వారు ఎవరు లేరు. I have no finances to go forward. ముందుకు వెళ్ళడానికి నాకు ఆర్థిక వనరులు లేవు. What can I do? నేనేం చేయగలను? My friends, నా స్నేహితులారా, the Lord says, don't worry. I will build my ministry through you. ప్రభు సెలవిస్తున్నారు, విచారించకండి, నా పరిచర్యను మీ ద్వారా నిర్మాణం చేస్తాను. I'll build my church through you. నా సంఘాన్ని మీ ద్వారా నిర్మాణం చేస్తాను. This happened to God's prophet Elijah. దేవుని ప్రవక్త అయిన ఏలియాకు ఈలాగున జరిగి ఉన్నది. He was fearing for his life when he heard that the queen of his nation, Jezebel, was going to kill him. తన దేశపు రాణి యెజెబెలు తనను చంపేస్తుందేమో అనే వార్తను అతను విన్నప్పుడు అతను భయపడి ఉన్నాడు. And so he ran away from that place and ran to the nearby nation. కనుక పారిపోయి సమీపంలో ఉన్న దేశానికి వెళ్ళిపోయాడు. Kept on running a long way. ఆ దూర ప్రయాణం పరిగెడుతూనే ఉన్నాడు. And he ran into the desert where nobody can find him. ఎవరు అతనిని కనుగొనలేని అరణ్య ప్రాంతానికి అతను వెళ్ళిపోయాడు. Great fear gripped his heart that this would be the end of his life, end of his ministry. ఇది తన జీవితానికి సేవకు అంతమైపోతుందేమోనన్న గొప్ప భయం అతన్ని చెరపట్టి వేసింది. And with that fear he went into that desert and just lied down and slept. అట్టి భయంతో అరణ్యానికి వెళ్ళి అక్కడ పడుకుని ఆ విధంగా నిద్రపోయాడు. Slept under a tree. ఆ చెట్టు క్రింద నిద్రపోతూ ఉన్నాడు. That is when God was moved with compassion for his servant. అప్పుడే దేవుడు తన సేవకుని కోసమై కనికరముతో చెలించిపోయి ఉన్నారు. He sent his angel to him. తన దూతను అతని యొద్దకు పంపించారు. The angel woke him up దూత అతన్ని మేల్కొలిపాడు. and said, the Lord has provided you bread and water. ప్రభు నీకు ఆహారమును అలాగే పానీయమును సంసిద్ధం చేశారు. Eat, Elijah. భుజించు ఏలియా. The Lord comforted him ప్రభు అతనిని ఆదరించాడు. and strengthened him. అతనిని బలపరిచి ఉన్నాడు. And then he saw the wonders of God. తదుపరి అతను దేవుని అద్భుతములను చూచి ఉన్నాడు. There came a great wind. అక్కడ గొప్ప గాలి వచ్చింది. There came a great earthquake after that. ఆ తరువాత గొప్ప భూకంపం సంభవించింది. And a fire. అలాగే అగ్ని కనబడింది. But కానీ these things preceded God's little whisper to Elijah. ఇవన్నీ కూడా దేవుడు మెల్లనైన స్వరంతో మాట్లాడక మునుపు ఏలియాకు సంభవించాయి. These things showed that God was there. దేవుడు అక్కడ ఉన్నాడని సంగతులు చూపెడుతూ ఉన్నాయి. Then Elijah heard his little voice. ఆ తర్వాత మెల్లని స్వరాన్ని ఏలియా విన్నాడు. A whisper. నిమ్మళమైన స్వరం. And he knew it was God. అది దేవునిది అని తెలుసుకున్నాడు. And the Lord said, go, and I have 2 people for you to anoint as kings. ప్రభు చెప్పారు, నువ్వు ముందుకు వెళ్ళు, నీవు అభిషేకించడానికి 2 వ్యక్తులను నేను ఏర్పాటు చేశాను. So rise up from your fear, Elijah. కనుక ఏలియాని భయములో నుంచి పైకి లే. Go and anoint them. వెళ్ళి వారిని అభిషేకించు. What a great destiny God had for him. ఎంత గొప్ప గమ్యం దేవుని అతని కొరకై కలిగి ఉన్నాడు. What a great move God planned for him. దేవుడు ఎంత గొప్ప కదలికను ప్రణాళిక చేశాడు. To anoint kings. రాజులను అభిషేకించడానికి. Today he is strengthening you also. ఈ రోజున ఆయన మిమ్మును కూడా బలపరుస్తూ ఉన్నారు. With food and water. ఆహారము చేత పానీయము చేత. With all his love. తన యొక్క ప్రేమంతటి చేత. And he is
coming to speak to you, ఆయన మీతో మాట్లాడే నిమిత్తమై మీ యొద్దకు వస్తూ ఉన్నారు, showing you his power, మీకు తన శక్తిని చూపించడానికి, making you rise up with his power. మిమ్మును తన శక్తితో లేవనెత్త చేయడానికి, And he's giving you the mission to go forward and accomplish. ముందుకు వెళ్లి కార్యాలు సంపూర్తి చేయడానికి ఆ పనిని మీకు అప్పగించనై ఉన్నారు. So my friends, కనుక స్నేహితులారా, God is here to build his ministry through you. దేవుడు మీ ద్వారా తన సేవ నిర్మాణం చేయడానికే ఇక్కడ ఉన్నారు. Don't be disheartened. నిరుత్సాహం చెందకండి. Shall we receive this great promise? మనం ఈ గొప్ప వాగ్దానాన్ని స్వీకరిద్దామా? Loving Lord, ప్రియమైన ప్రభువా, I know your children's heart might be broken. మీ బిడ్డల హృదయం బ్రద్దలైపోయి ఉంటుందేమో నేను ఎరుగుదును. Lord, they might have faced great challenges in their ministry, వారి సేవలో గొప్ప సవాళ్లు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారేమో, or ridicule in the ministry. లేక సేవల అపహాస్యం ఎదుర్కొంటున్నారేమో, They might not be able to go forward. ఒకవేళ వారు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారేమో. But just like you did for your servant Elijah, కానీ మీ సేవకుడిని ఏలియాకు మీరు చేసిన రీతిగానే, Lord, you long to show compassion on your children. ప్రభువా, మీ బిడ్డల మీద కారుణ్యాన్ని చూపడానికి మీరు ఎదురు చూస్తున్నారు. Comfort them, Lord. వారిని ఆదరించండి ప్రభు. Strengthen their body. వారి దేహాలు బలపరచండి, Strengthen their spirit. వారి ఆత్మలను బలపరచండి, And bring your mighty will for them to accomplish and speak it to them, Lord. మీ బలమైన చిత్తం వారి ఎదురు తీసుకొచ్చి దానిని వారు మాటలాడులాగున చేయండి. Right now, speak, Lord. ఇప్పుడే మాట్లాడండి ప్రభువా. Let us hear your voice and be strengthened by it. మేము మీ స్వరమును విని తద్వారా బలపరచబడినట్లుగా. Yes, my friends, arise as the Lord is strengthening you right now. అవును స్నేహితులారా, దేవుడు ఇప్పుడే మేము బలపరుస్తుండగా పైకి లేవండి. He has a great mission for you. ఆయన మీకోసం గొప్ప పనిని కలిగి ఉన్నారు. Rise up. పైకి లేవండి. The Lord will use you mightily. ప్రభు మిమ్మల్ని బలముగా వినియోగించుకొనును. Shall we praise him? మనం ఆయనను స్తుతించుదామా? Thank you, Lord. వందనములు ప్రభువా. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. My friends, the Lord has brought his will for you to accomplish. నా స్నేహితులారా, సంపూర్తి చేయడం కోసమే దేవుడు తన చిత్తమును మీ యొద్దకు తీసుకుని వచ్చారు. Surely he will build his ministry on you. నిశ్చయంగా ఆయన మీ మీద తన సేవను నిర్మాణము చేయనయ్యున్నారు.